పశ్చిమ బెంగాల్లో గత ఎన్నికలకి ఈ ఎన్నికలకి వాతావరణంలో మార్పు ఉంది, గాలిలో మార్పు ఉంది. దానికి తాజా ఉదాహరణ ఏంటంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఊరు వదిలి పారిపోవడం లేదు, తిరగబడి ఫైట్ చేస్తున్నారు. తాజా ఉదాహరణ కూచ్ బిహార్ జిల్లాలో ఉన్నటువంటి మధ్య ఫాలిమారా అనేటటువంటి గ్రామంలో అక్కడ పోటీ చేస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, అతని పేరు రవీంద్రనాథ్ బోసు. ఈ రవీంద్రనాథ్ బోసు ఆ గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుంటే తృణమూల్ కాంగ్రెస్కి చెందినటువంటి కార్యకర్తలు భయపెట్టి బెదిరించి వాళ్ళపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ఈ ఊళ్ళో మీరు ప్రచారం చేయడానికి రావడానికి వీల్లేదని చెప్పన్నారు. మామూలుగానైతే తృణమూల్ గూండాలు కనిపించంగానే ప్రజలు పారిపోతారు, కానీ అక్కడ స్థానిక ప్రజలు అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు తిరగబట్టమే కాకుండా చేతికి అందినటువంటి ఆయుధంతో తృణమూల్ తరఫున వచ్చి బెదిరించి భయపెట్టినటువంటి గూండాలకు తగిన బుద్ధి చెప్పారు. వాళ్ళు కాస్త అక్కడి నుంచి పారిపోయారు. ఆ తర్వాత గ్రామంలో ప్రచారం చేసి రవీంద్రనాథ్ బోసు ఆయన అనుచరులు బయలుదేరారు. బెంగాల్లో పరిస్థితి ఎలా మారుతుందో ఈ చిన్న సంఘటన తెలియజేస్తుంది.